వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ తాజా అప్డేట్ చూస్తే డిఎస్సి షెడ్యూల్ మరి అనుకున్న టైంకి పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేయడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు పోస్ట్ పోన్ అయితే బాగుందనుకున్నారు, కానీ కావడం లేదు. గత వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదు, అధికారులు షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ డీటెయిల్ షెడ్యూల్ ఒకసారి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు చాలామంది అభ్యర్థులకు అయ్యో మరి షెడ్యూల్ వచ్చేసి నా ప్రిపరేషన్ ఏమో ఇంకా అసంపూర్తిగా ఉంది, నేను ఏం చేయాలి ఈ టైంలో అనే సందేహాలు వస్తున్నాయి. నో ప్రాబ్లం, ఇప్పుడు చేసేది ఏం లేదు. 20 డేస్ మీకు టైం ఉంది. ఈ 20 రోజులలో మీ దగ్గర ఉన్న నోట్స్ను పదే రివిజన్ చేయండి. దాంతోపాటు వీలైనన్ని ఎక్కువగా మోడల్ పేపర్స్, స్టాండర్డ్ పబ్లికేషన్ యొక్క బుక్స్ తీసుకొని మీరు మ్యాక్సిమం మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో అవి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. రీసెంట్గా టెట్ రాసిన వాళ్ళు ఆల్రెడీ మీరు ఏమేమి మిస్టేక్ చేశారో ఫైండ్ అవుట్ చేసుకోండి. అవి రాబోయే డిఎస్సిలో జరగకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అనే మనం చెప్పుకోవాలి మీ ఉద్యోగ సాధనలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర నోట్స్ లేదు, మరి నేను కేవలం బుక్స్ మాత్రమే చదివాను ఇప్పటిదాకా. ఈ 20 డేస్లో నేను ఏం చేయాలి అనుకుంటే, మీరు టెక్స్ట్ బుక్స్, ప్రామాణికమైనటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్కే స్టిక్ అయి ఉండండి. దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ని మీరు హైలైట్ చేసుకొని వీటిని మ్యాక్సిమం వీలైన ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఒక డేలో మీరు సగం టైం ప్రిపరేషన్కి, సగం టైం మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలంటే, వీలైనన్ని ఎక్కువగా బిట్స్ మీరు కవర్ చేయగలుగుతారు. మీరు ఎక్కువగా ఒక ఆన్సర్ క్వశ్చన్ గురించి మీరు ఆలోచించగలుగుతారు. దాని ద్వారా కాన్సెప్ట్ డెవలప్ కావడానికి వీలైనన్ని ఎక్కడ కొన్ని కన్ఫ్యూజన్ టాపిక్స్ మీరు రిమైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే నా ప్రిపరేషన్లో దాదాపు ఒక 70 మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం జరిగింది బిఫోర్ 20 డేస్. అంటే అప్పటికే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉంది. దాని ద్వారానే మరి నాకైతే డిస్ట్రిక్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఆ టైంలో 2000 డిఎస్సిలో. మరి మీకు కూడా డెఫినెట్గా మీ ప్రిపరేషన్ కనుక అయ్యి ఉంటే కంపల్సరీ మీరు మోడల్ పేపర్స్ మీద ప్రాక్టీస్ మ్యాక్సిమం చేయండి. అదేవిధంగా సేమ్ టైం, సగం టైం మీరు రివిజన్ చేయాలి. కంపల్సరీ మీరు ఇన్ని రోజులు చదివిందంతా కూడా రివిజన్ చేయండి. ఒకసారి డీటెయిల్డ్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉందో కరెక్ట్గా చూసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. 18th జూలై 2024 షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్తో మనకి డిఎస్సి మొదలవుతుంది. తెలుగు మీడియం ఇక్కడ మీడియం ఇచ్చారు. ఆ రోజు ఏ జిల్లాలకు ఉందో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సేమ్ షిఫ్ట్ 1లో తెలుగు మీడియం. ఈ మిగిలిన జిల్లాలు, కొన్ని జిల్లాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఫిజికల్ సైన్స్ వారికి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. 18th జూలై 2024 షిఫ్ట్ 2లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంది. మీరు మీడియం చూడండి. అక్కడ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ వాళ్ళకైతే ఆల్ డిస్టిక్ ఉంది, తెలుగు వాళ్ళకైతే కొన్ని డిస్టిక్లో ఉంది. ఈ డిస్టిక్లు జాగ్రత్త చూసుకోండి మీరు ఏ రోజు మీకు ఎగ్జామ్ ఉంది. 19th జూలై హెచ్జిటి స్టార్ట్ అవుతుంది. తెలుగు మీడియం కొన్ని జిల్లాలు ఇచ్చారు. 19th జూలై షిఫ్ట్ 2లో కూడా హెచ్జిటి ఉంది, తెలుగు మీడియం మిగిలిన జిల్లాలు కొన్ని ఇక్కడ పేర్కొన్నారు. 28th జూలై స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటి, అక్కడ ఆల్ డిస్ట్రిక్ట్ ఉంది, 3 మీడియంస్. 28th జూలై 2024 షిఫ్ట్ 2 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. 22 జూలై 2024 షిఫ్ట్ 1లో హెచ్జిటి ఉంది, తెలుగు మీడియం, ఇక్కడ కొన్ని జిల్లాలు పేర్కొనడం జరిగింది, గమనించండి. 22nd జూలై షిఫ్ట్ 2లో మీకు మీడియం వారిగా పేర్కొనడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, తెలుగు, ఉర్దూ కొన్ని జిల్లాలు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, గమనించండి. 23rd జూలై మళ్ళీ హెచ్జిటి ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కొన్ని జిల్లాలు పేర్కొన్నారు. 23rd జూలై 2024 షిఫ్ట్ 2 సెకండరీ గ్రేడ్ టీచర్, తెలుగు మీడియం, ఇక్కడ కొన్ని జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్. ఇది మనకి 23 వరకు. నెక్స్ట్ వస్తే మనకి నెక్స్ట్ చూడండి 24 జూలై స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, తెలుగు మీడియం, ఇక్కడ జిల్లాలు ఇచ్చారు. నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట మొదలగు జిల్లాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా 24th జూలై 2024 షిఫ్ట్ 2 తెలుగు మీడియం, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మిగిలిన జిల్లాలు ఇక్కడ మీరు గమనించండి. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ ఆల్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు బయాలజికల్ సైన్స్. 25th జూలై 2024 షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇక్కడ ఇచ్చారు, జిల్లాల పేర్లు ఇచ్చారు, మీరు గమనించండి. ఆదిలాబాద్, భద్రాద్రి మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ ఇక్కడ, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి ఈ జిల్లాలన్నీ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు అదే రోజు 25th జూలై. 25th జూలై 2024 షిఫ్ట్ 2లో చూడండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండ్ ఇంగ్లీషు, మరాఠీ, లాంగ్వేజ్ పండిట్, తెలుగు ఇక్కడ చూడండి. కొన్ని ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కొన్ని సపరేట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఏవి సపరేట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి. 26th జూలై 2024 షిఫ్ట్ 1లో వచ్చేసి
మీకు ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇక్కడ ఇచ్చారు. 26th జూలై 2024 షిఫ్ట్ 1లో ఉంది లాంగ్వేజ్ పండిట్ తెలుగు. ఇది చూసుకోండి ఒకసారి. హెచ్జిటి హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. ఓకే, ఇది గమనించండి మీరు. 26 జూలై 2024 షిఫ్ట్ 1లో లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, సూర్యాపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, నిజామాబాద్ ఈ జిల్లాలు ఉన్నాయి. సెకండ్ గ్రేడ్ టీచర్ ఈ మీడియంస్ ఏవైతే ఉన్నాయో తమిళ్, ఉర్దూ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, హిందీ మైనర్ మీడియమ్స్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 26th జూలై 2024 షిఫ్ట్ 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు గమనించండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30th జూలై 2024 షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ హిందీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ ఈ జిల్లాలు ఉన్నాయి. పర్ తెలుగు ఇక్కడ ఇచ్చారు. పర్ తెలుగు అని ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, మంచిర్యాల ఇట్లా ఇచ్చారు. చూసుకోండి మీరు. నెక్స్ట్ 30 జూలై 2024 షిఫ్ట్ 2లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ జిల్లాలు పేర్కొన్నారు. హైదరాబాదు, నిర్మల్, నల్గొండ ఇలాంటి జిల్లాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు థర్డ్ పేజీలో 31st జూలై 2024 షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం ఇక్కడ ఇచ్చారు. ఈ జిల్లాలు చూసుకోండి. అదేవిధంగా 31st జూలై 2024 షిఫ్ట్ 1లోనే మీకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వేరే మీడియంస్ కూడా ఉన్నాయి ఆల్ డిస్ట్రిక్ట్స్. బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం కొన్ని జిల్లాలు అంతకుముందు మిస్ అయిన జిల్లాలు ఇక్కడ ఇచ్చారు. 31st జూలై 2024 షిఫ్ట్ 2లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు, ఉర్దూ మీడియం ఇక్కడ జిల్లాలు చూడండి. భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, జయశంకర్ ఇవన్నీ ఉన్నాయి. 1st ఆగస్టు 2024 షిఫ్ట్ 1 హెచ్జిటి ఇంగ్లీష్ అండ్ తెలుగు కొన్ని జిల్లాలు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగాం అండ్ నిజామాబాద్. 1st ఆగస్టు 2024 షిఫ్ట్ 2లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొన్ని జిల్లాలు ఉన్నాయి. అంతకుముందు 2 జిల్లాలు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 2nd ఆగస్టు 2024 షిఫ్ట్ 1లో లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇక్కడ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ కవర్ చేశారు. అదేవిధంగా మీకు 2nd ఆగస్టు 2024 షిఫ్ట్ 2లో చూడండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం కొన్ని జిల్లాలు ఇచ్చారు. సిద్దిపేట, సూర్యాపేట, నాగర్ కర్నూలు ఇవి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృత్, ఉర్దూ ఇక్కడికి వచ్చేసరికి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. అదే సేమ్ డే సేమ్ సెషన్. అండ్ 5th ఆగస్ట్ 2024 షిఫ్ట్ 1లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. లాస్ట్ 5th ఆగస్ట్ 2024 షిఫ్ట్ 2 లాంగ్వేజ్ పండిట్ హిందీ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. సో ఆగస్టు 5థ్తో మనకు ఈ డిఎస్సి షెడ్యూల్ అనేది ముగుస్తుంది. 18th మొదలై ఇది మనకు డిఎస్సికి సంబంధించి డీటెయిల్డ్ షెడ్యూల్ అండి. మరి మీకు జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, మిగతా ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి. జీకేకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను అందిస్తాను.